కలిసి పెట్టానండి. నేను ఇప్పుడు అంతా అలంకరించుకున్నా, ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాం. మళ్ళీ తర్వాత రెండోసారి ఆ తర్వాత సాప్ వేసుకొని పీట పెట్టుకున్నా. పీట పెట్టేసుకొని కొత్తది టవల్ తెచ్చేసుకున్నానండి. కొత్త టవల్ తెచ్చేసుకున్నా. ఆ తర్వాత ఈ ప్లేట్ అండి, మన ఇంట్లో ఏది ఉంటే రాగి ప్లేట్ ఉంటే రాగిది, ఇత్తడి ప్లేట్ ఉంటే ఇత్తడి, మనకి ఏది అనుకూలంగా ఉంటే అది పెట్టుకోండి. నా దగ్గర ఇది ఉన్నింది జగన్సిరి ప్లేట్ లాంటిది, అది పెట్టేసుకున్నానండి నేను. ఆ తర్వాత కలశం మీద బియ్యం పోసానండి. ఆ ప్లేట్లో బియ్యం పోసుకున్నా. బియ్యం పోసేసుకున్నా. చెంబులో నీళ్లు పోసుకున్నా. చెంబుని బాగా ఎందుకంటే పసుపుతో చూడండి, పసుపు కుంకుమ పెట్టేశాను. అలంకరించుకున్నా కలశాన్ని. తర్వాత ఇది కట్టుకోవాలండి. ఆకు తమలపాకు కట్టాలి కంపల్సరిగా, కంకణంలాగా తమలపాకు కట్టాలి. ఆ తమలపాకు కట్టిన తర్వాత ఇవి దాంట్లో నీళ్ళు పోసాను. నీళ్ళు పోసి పసుపు కుంకుమ, సుగంధమైన ఇది జవాది, పువ్వులు, బంగారము, రూపాయి డబ్బులు వేసి ఆ తర్వాత తమలపాకులు పెట్టాను. 5 తమలపాకులు పెట్టాను. తమలపాకులు పెట్టి ఒక కొబ్బరికాయ పెట్టాను. కొబ్బరికాయను కూడా పసుపు కుంకుమతో అలంకరించి కొబ్బరికాయ పెట్టా. కొబ్బరికాయ మీద ఇది జాకెట్ మొక్క పెట్టుకున్నా. కలశం మడత పెట్టి కలశం పెట్టి వేసుకున్నా. ఆ తర్వాత మన ఇంట్లో ఉన్న బంగారం అంటే ఏదన్నా కానీ మన ఇంట్లో ఉన్న బంగారం పెట్టేటప్పుడు పసుపు ముందు ఒకసారి బాగా కడిగేసి మళ్ళీ తర్వాత పసుపు నీళ్ళతో కడుక్కున్నానండి. నేను పసుపు నీళ్ళతో కడుక్కొని ఇది మంచి జాకెట్ మొక్కతో తుడిచి పెట్టేశాను. తుడిచి అలంకరించానండి చక్కగా. వెనక పటం అండి, పార్వతి పరమేశ్వరుల పటం పెట్టాను. పూలతో అలంకరించుకున్నా. ఇక్కడ కుందులు అలంకరించేశాను. ఇంతవరకు ఇంకా మొత్తం పెట్టుకోవాలి. ఇవ్వండి 21 అరిసె పెట్టుకున్నాం. చూడండి అరిసెలు వచ్చాయి. అరిసెలు తీసుకొచ్చారు మా వారు. 21 లెక్క పెట్టేశామండి. ఇగోండి ప్లేట్ చూడండి, అన్నీ 21 పెట్టేశామండి. మొత్తం 21 ఖర్జూరాలు, ఆకులు, ఒక్కలు, పసుగొమ్ములు, డబ్బులు, నోము దారాలు. తర్వాత గారెలండి. పంతులు వచ్చినప్పుడు పొంగలి గారెలు వేడివేడిగా చేయొచ్చు అని చెప్పేసి గారెలు వేయలేదు. గారెలు వేసినాక గారెలు కూడా దీని మీదే పెడతామండి మేము. అరిసెలు గారెలు ఒక చోట పెట్టేస్తాం. ఈ స్వామి దగ్గర పెట్టినట్టు మేము ఇంట్లో వాళ్ళనే తింటామండి. బయట వాళ్ళ తాంబూలాలకి మళ్ళీ తెప్పించామండి. ఇప్పుడు పెడుతున్నాము బ్లౌజులు. తాంబూలం పెడుతున్నామండి. వచ్చిన వాళ్ళకి, ఇంటికి వచ్చిన అతిథులకి తాంబూలం ఇవ్వడానికి తాంబూలం పెడుతున్నామండి మేము. ఇదిగో ఆకు, ఒక్క పొడి, పసుపు ప్యాకెట్, కుంకుమ, బ్లౌజు, అరిసె అండి. అరిసె నోములకి కంపల్సరీ ఇస్తామండి మేము. అరిసె ఇట్లా కవర్లు ప్యాకింగ్ చేసి పెడుతున్నామండి. ఇట్లా ఇట్లా ఏదమ్మా కవరు, పండు, కమల పండు, ఇంకోటి ఇలా తాంబూలం ఇస్తున్నామండి. ప్రతిసారి మా నోములకు మాత్రం అరిసెలు ఇస్తామండి. తాంబూలంలో ఇలా పెట్టిస్తాము. ఇంకా ఏమిందండి, అయిపోయింది. ఇంకా పంతులు వస్తే పొయ్యి మీద ఇప్పుడే పొంగల్ పెట్టేసి వచ్చానండి. కొద్దిగా పొంగలి ఉడుకుతూ ఉంటుంది. నాకు మెత్తగా పొంగలి, నా పొంగలి బాగా చేస్తానండి స్వామివారికి. ఇవ్వండి అన్నీ వేసి పెట్టాము, ప్యాకింగ్ చేసాము. విధంగా ఉన్నాయి కమలా పండ్లందు. వచ్చిన అతిథులకు ఇవ్వటం. పంతులు గారు వచ్చారండి. గారెలు వేస్తున్నా నేను. గారెలు 21 అండి. 21 గారెలు వేసేసుకుంటాం. ఈ సైజ్ చేసుకుంటాం మేము వరకు, మా వరకే తినాలి ఇవి, అందుకని మా వరకు వేసుకుంటాము. పొంగల్ చేసేసాను. పొంగల్ అయింది. నేతితో ఇదంతా వేయించి వేసుకోవటమే. ఇంకా మేము కూడా పోయి ఇవ్వగానే పోయి కూర్చుంటామండి. మేము కూడా ఇలాంటి గారెలు అయిపోయినాయి. 21 గారెలు వేసేసాను. ఇప్పుడు జీడిపప్పు వేస్తున్నానండి పొంగలికి. ఆయిల్ నెయ్యి ఎక్కువ వేసుకున్నామంటే, నెయ్యి ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది నెయ్యి. ఇదిగోండి చూడండి, ఈ 100 గ్రాములు, ఈ 100 గ్రాములు, ఇవి వచ్చి బాగా ఒక ప్యాకెట్ మొత్తం వేసాను. చాలా బాగుంటుంది. ఒకటి ఇప్పుడు పొంగల్లోకి నేతితో వేపి అందులేద్దామండి. ఎండు ద్రాక్ష, జీడిపప్పు, యాలక్కాయల పొడి చేసి పెట్టుకున్నా. ఇప్పుడు వేయించుకొని అందులో పోసేసుకున్నామండి. ఇంకా నైవేద్యాలు దేవుడి దగ్గరికి తీసుకెళ్ళిపోదాం. ఇదిగోండి వేయించేసాను. ఇందులో నైవేద్యంలో పోస్తున్నాను చూడండి.
చూసుకొని పోసుకుంటే కలిపేద్దాం. పొంగలి గరిట ఉంది నాన్న, గట్టిగా మనకు అనుకూలంగా వచ్చేసింది. నైవేద్యం చక్కగా కుదిరింది. శ్రీ మహాగణాధిపతే నమః. ప్రణవ దేవీ సరస్వతి వాచే గురువాచే ధీమతే ధీనాముపవత్రియవతు. శ్రీ మహాసరస్వతే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం ప్రజతే బహురోగిణః నిదయ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. 5 సార్లు కాల్సిన నక్షత్రం వేసుకున్నాడు. ఉమామేశ్వరాభ్యా నమః. వాణీ హిరణ్యగర్భాభ్యా నమః. విజయపురంధరాభ్యా నమః. అరుంధతి వశిష్టాభ్యా నమః. శ్రీ సీతారామ స్వామి దేవతాభ్యో నమః. క్షీరేణ స్నపయామి ఆప్యాయతమే విశ్వస్వమవృష్టియం భవావాచ్యసంగతే. శ్రీ మృత్యుంజయ స్వామి దేవతాభ్యో నమః. క్షీరేణ స్నపయామి ఓం ఆప్యాయతమే విశ్వస్వమవృష్టియం భవావాచ్యసంగతే. క్షీరేణ స్నపయామి. కూతుర్ని అల్లుడిని ఆశీర్వదించేస్తున్న పట్టువస్త్రాలు ధ్వజం. ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర స్వామి. ఇద్దరు పట్టుకోండి. మనస్సంకల్పదాభివృద్ధిరస్తు. ఓం శతం జడదో వర్తమానైక్యమిదో భవతి శతమిశతం దీర్ఘమాయుః వర్ధయేన వర్ధయంతి శతమేన శతాత్మానం. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్ని చ